ఓటీటీలో వెతకాలే గానీ ఆణిముత్యాలు అనిపించే సినిమాలు ఎన్నో దొరుకుతాయి. కాకపోతే ఇప్పటికే కుప్పలు తెప్పలుగా పడి ఉన్న సినిమాలలో అలాంటి మంచి సినిమాలను వెతకడం అంటే కత్తి మీద సామే. ముఖ్యంగా స్పై, యాక్షన్, సస్పెన్స్ కలగలిపి ఉన్న సినిమాలు దొరకడం చాలా కష్టం. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? అయితే ఈ మూవీ సజెషన్ మీకోసమే. మరి మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ ఏంటి? అనే విషయాలు తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మన హీరో జాక్ రాను సీఐను వదిలేసి ఉంటాడు. మిగిలిన లైఫ్ను ప్రశాంతంగా గడపాలి అనుకొని సివిలియన్ ఉద్యోగం చేసుకుంటాడు. కానీ ఒక అంతర్జాతీయ విపత్తు కారణంగా మళ్ళీ అతను స్పై ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుంది. దుబాయ్లో జరిగిన ఒక సీక్రెట్ సర్వేలెన్స్ మిషన్ ఘోరంగా విఫలమవుతుంది. ప్రపంచాన్ని నాశనం చేయగల ఒక భారీ అంతర్జాతీయ కుట్ర గురించి తెలుస్తుంది. ఈ ప్రమాదాన్ని అడ్డుకోవడానికి సిఐఏ డిప్యూటీ డైరెక్టర్ జేమ్స్ గ్రేర్ మళ్ళీ జాక్ సాయం కోరడంతో ఆయన రీఎంట్రీ ఇస్తాడు. అయితే ఇన్వెస్టిగేషన్లో జాక్ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు. గతంలో ఓ మిషన్ స్టార్టింగ్ అనే ఒక అధికారిక రోగు బ్లాక్ ఆప్స్ విభాగాన్ని హీరో అంతం చేస్తాడు. కానీ అది మళ్ళీ ప్రాణం పోసుకుందని ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. సైకలాజికల్ వార్ షేర్ హై ప్రొఫైల్ హత్యలకు పాల్పడే ఈ ముఠా ప్రతి కదలికను ముందే ఊహించి సిఐఏ నెట్వర్క్ను దెబ్బతీస్తుంది. మరి ఈ ముఠాను జాక్ ఎలా ఎదుర్కొన్నాడు? విలన్ నడుపుతున్న ఈ రోగు యూనిట్ ఆట కట్టించడానికి హీరో ప్రాణాలను పణంగా పెట్టి ఎలా పోరాడాడు అనేదే ఈ సినిమా ముగింపు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న పవర్ఫుల్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ పేరు టామ్ క్లాన్సెస్ జాక్ ర్యానో గోస్ట్ వార్. ఈ మూవీని కనుక మీరు ఇంతకుముందే చూసినట్లయితే కామెంట్లో చెప్పండి. రివ్యూ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.